రెండవసారి ఎప్పుడూ ఏది బాగుండదు. మన జీవితంలో చాలా మంచి అద్భుతాలనేటివి ఒక్కసారే జరుగుతాయి. కానీ చెడు మాత్రం పదే పదే జరుగుతుంది. సో మనం సేమ్ మంచి మళ్ళీ జరిగితే బాగుండు, అలాగే జరగాలనే కోరికతో మళ్ళీ మనం సేమ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ గతంలో జరిగినట్టుగా జరగదు. మనం మళ్ళీ చేయడం వలన చాలా చెడు జరుగుతుంది. ఎందుకని మళ్ళీ మనం ప్రయత్నించామని బాధపడతాం. మన జీవితంలో మన పని మనం చేసుకుంటూ పోతున్నప్పుడు కొన్ని అద్భుతాలు, మంచి మనుషులు, మంచి సంఘటనలు, మంచి పేరు, మంచి జ్ఞాపకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనకు ఎన్ని రోజులైతే ఉంటాయో అన్ని రోజులని మనం అనుకోవాలి. తర్వాత మనం బాధపడకూడదు, వాటి కోసం ప్రయత్నించకూడదు. ఎందుకంటే ముందు కూడా ఇంకా కొన్ని మంచి విషయాలు జరిగే అవకాశం ఉంది. మనం సహజంగా చేసే కొన్ని పొరపాట్లను గమనించినట్లయితే మనకు ఒక మంచి స్నేహితుడు కానీ, బంధువు కానీ, ఇంకా ఎవరైనా కానీ సడన్గా పరిచయం అయ్యి కొన్ని రోజులు బాగా ఉండి తర్వాత కొన్ని కారణాల వలన మన సంబంధాలు తెగిపోయాయి. దీనివలన మనం సహజంగానే చాలా బాధపడతాం. కానీ కొంత గ్యాప్ వచ్చాక మళ్ళీ ఆ మనుషులతో మనం ఇదివరలాగా ఉంటే బాగుండని మాత్రం ప్రయత్నించకూడదు. మీరు ప్రయత్నించినా అది ఇదివరలాగా ఉండదు. మనం మళ్ళీ ప్రయత్నించకపోతే కనీసం మనకు ఆ పాత జ్ఞాపకాలైనా ఉంటాయి. సంబంధాలనేటివి ఒక తాడు లాంటివి. మధ్యలో తెగితే ముడి వేయాల్సి వస్తుంది. కానీ ఆ ముడితో మనం ఎక్కువ రోజులు ఉండలేం. రెండవసారి అనేది సంబంధాలకే కాకుండా మిగతా వాటికి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు మనం ఒక చోట పని బంద్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. ఒక ఇంట్లో కిరాయికి ఉండి ఖాళీ చేస్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళకూడదు. మనం ఏదైనా వస్తువును కొన్నాక సేమ్ కంపెనీ, సేమ్ మోడల్, సేమ్ కలర్ మళ్ళీ కొనకూడదు. మీరు మళ్ళీ కొన్నా, ఉన్నా, వెళ్ళినా మీకు మాత్రం మంచిగా అనిపించదు. సో రెండవసారి ఎప్పుడు ఏది సేమ్ కావాలని, జరగాలని ట్రై చేయకండి. ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకోండి. అలాగే మళ్ళీ చెప్తున్నా, చెడుకు మాత్రం ఈ రూల్ వర్తించదు. సేమ్ చెడు మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అలాగే మంచి కూడా జరుగుతుంది. కానీ అది ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులే ఉంటుంది. మన చేతిలో ఏం లేదు, జస్ట్ అన్నిటినీ యాక్సెప్ట్ చేయడమే. ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.